పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ఇప్పటికే 12 సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా మే 9వ తేదీన ఖచ్చితంగా విడుదల అవుతుందని మేకర్స్ అనౌన్స్మెంట్ తో సహా ప్రకటించారు. కానీ ఈసారి కూడా ఈ సినిమా వాయిదా పడేటట్టు కనిపిస్తోంది. ఇక అందులో భాగంగానే మే నెల ఆఖరి వారంలో విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బిజినెస్ లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఇప్పుడు ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందని తెలుస్తోంది. పెద్దగా అంచనాలు లేకపోయినా ఈ సినిమాకి ఆంధ్ర తెలంగాణలో కలిపి 140 కోట్ల మేర జరిగినట్లు సమాచారం. అయితే ఒక్క ఆంధ్రాలో మాత్రమే సినిమాకి 100 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు 137 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమాపై ఏమాత్రం అంచనాలు లేవు. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా చూసిన ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకం లేకుండా పోయింది. కానీ ఈ సినిమా విడుదల సమయానికి ట్రైలర్ పాటలు హిట్ అయితే మళ్ళీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మొదట క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. కానీ మధ్యలో కాస్త విభేదాలు రావడంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఇందులో నితి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండెస్ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. మరి వీరందరూ కలిసి సినిమాకి ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ ఇంకో 5 రోజులు డేట్స్ ఇస్తేనే కానీ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు ఆయన ఉన్న బిజీకి అసలు డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాకి 100 కోట్ల గ్రేట్ గా బిజినెస్ ఆశిస్తున్నట్లు అందరి వద్ద చెప్తున్నారట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.